అవసరం మీరందరూ ఎప్పటికప్పుడు భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం మీరు చేయండి. అది చేస్తే అది ఒక బలం. ఒకవేళ హిందువులైతే హిందూ దేవుళ్ళు కొలవండి, ముస్లింలైతే అల్లాను ప్రార్థించండి, క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువును ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకందరికీ ధైర్యాన్ని, మనకు కావలసిన ఆలోచనలు ఇస్తాడు. ప్రభుత్వం అనేది మంచి ప్రభుత్వం ఉంటే మీ అందరికి అండగా ఉంటుంది. మీ అందరికీ వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. 5 ఏళ్లు ఒకసారి మీరు ఆలోచిస్తే ఇదే మారిగా 5 సంవత్సరాలు అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే మనకి ఇప్పుడు ఇబ్బందులు వచ్చేటివి కాదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. నిరంతరం మీకోసం పనిచేస్తాం. ఇది మొదటి చర్య, ఒక హిస్టారికల్ చర్య. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు 65,31,00,000 మందికి ఇవ్వడం ఇది ఒక చరిత్ర. దీన్ని కొనసాగించే విధంగా మేము ఆలోచిస్తాం. మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించి సహకరించండి. ఇంకొక పక్క కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మా ఆలోచన పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానాలకు శ్రీకారం చుట్టడం. అది ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యం. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చేది కథలు చెప్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుంటే ఈ రోజు మనందరికీ ఇబ్బందులు వచ్చేటివి కాదు. మీకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, నాకు ఇబ్బందులు వచ్చేటివి కాదు, అధికార యంత్రాంగానికి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఎప్పుడు కూడా కంటిన్యూటీ చాలా ముఖ్యం. ప్రభుత్వం అనేది బాగా స్పీడ్లో పోతా ఉంటే స్పీడ్ బ్రేకర్ వేసి రివర్స్ కొట్టి రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి అందరినీ కూడా మన బ్రతుకులే రివర్స్ చేసేశారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళా కోలుకుని మళ్ళా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా అప్పుడప్పుడు మీకు ఆలోచనలు మారుతా ఉంటే అన్ని చేశాడు కాబట్టి ఈసారి ఇంకొకరు చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా ఈ రోజులే వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిన అందరూ కోరుకుంటూ మీరందరూ అనునిత్యం ఆలోచించుకోవాలి. ఈ రోజు నుంచి ప్రభుత్వ విధానాలు ఏ విధంగా మారాయి, ఒక ప్రభుత్వం మారితే ఎంత వెసులుబాటు వస్తుంది, మీ జీవితాలు ఏ విధంగా వెలుగు వస్తుందనే విషయాలు కూడా ఆలోచించుకొని అందరం కలిసి సమిష్టిగా పనిచేద్దాం. మాకు ఓటేసాం కాబట్టి మీరే చేసుకోండి, మేము మాత్రం ఇంట్లో కూర్చుంటాం, మేము పనే చేయం, ఇంట్లోనే కూర్చుంటాం, మీరే పని చేయండి అంటే మాత్రం కుదరదు. అందరం పని చేయాలని నేను ఒక మాట చెప్పాను ఎన్నికల ముందు. అతను ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను వచ్చిన తర్వాత 15-20 రూపాయలు ఇస్తాను. ఎట్లా ఇస్తానంటే సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా పంచుతాం. ఇంకొక పక్క 15-20 రూపాయలు ఇచ్చి ఆ 20ని 200 చేస్తాం, 200 2,000 చేస్తాం, 2,000ని 20,000 రూపాయలు